తండ్రిపైయు కుమారునిపైయు పరిశుద్ధాత్మయుపైయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మనమాదిత్యుడి ప్రభువైన ప్రార్థన తదుపరి అపోస్తల విశ్వాస ప్రమాణం కలిసిపోతుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరుగాక. మాకు దినము దయచేయము. మా అపరాధములు చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలో లేక రక్షించుము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రైన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మనవైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మవలన దయపడి కన్యక మరియు పుట్టి శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధించబడని అదృష్టలోకంలోని తిరిగినని చనిపోయిన వారిలోకి మూడవ లేచి పరలోకంలోకి సర్వశక్తి గల తండ్రైన దేవుని చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులతో మృతులతో తీర్పు చేయడానికి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణి, శరీర పునరుద్ధానము, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే చివరి కీర్తన గ్రంథంలో నుండి 28వ సంకీర్తన ఉత్తర పర్వత రీతిగా మనం చదువుకున్నాము. 6వ వచనాన్ని అంతా కలిసి చదువుకున్న సామాన్యంలో కీర్తనలో 28వ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండినేలా నేను సమాధిలోకి దిగువారి వలె అడుగును.
భక్తి హీనులను పాపం చేయి వారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతున్నారు. వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయకు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయకు. వారికి తగిన ప్రతిఫలం ఇవ్వు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలన చేయను. యెహోవా ఆలోచించుచున్నాడు. ఆయన సౌఖ్యములను గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయనను అంగీకరించెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా జనులకు ఆశ్రయము, ఆయన నీ చెడ్లను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరిపై నిత్యము వారిని నిలుపుము. తండ్రికే కుమారునికే పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సమయంలో ఏర్పరచుకున్నటువంటి యొక్క వాక్యమును వీటి ముగిస్తున్న చదువుతారు. చెరల అదుపులు బంగారాన్ని పెట్టుకున్నట్టు వస్త్రం ధరించినట్టు వెలుగుడే అలంకారం అలంకారం సాధువైన విలువైన గుణములు అక్షయాలంకారం ద్వారా మీ హృదయం అంతరిక స్వభావం మీకు అలంకారం ఉండబడి అది దేవుడి దృష్టికి విలువ దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. సార్ మైక్ ఆన్ చేసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. అంత్య దినంలో అపహాస్యులు వచ్చి తమ స్వకీయ దురాలోచన కూడా నడుచుకుంటూ ఆయన రాత్రిని వచ్చిన వాగ్దానం ఏమైనా పితృలు నిర్మించినది మొదలుకొని సమస్తమైన సృష్టి ఆనందం అంటే నిలిచినదే అని చెప్తున్న మొదలు మీరు తెలుసుకున్నారు. రెండవ 28వ కీర్తన 4 వచ్చినట్లు కాదు, 7 వచ్చిన ఈ కీర్తనను పాడుతున్నాను. రాముడు వచ్చినట్లు కాదు, నేడు వచ్చుగా. రాముడు వచ్చినట్లు కాదు, నేడు వచ్చుగా. Cristo me cachorro.
మన తండ్రి దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం నుండి కలుగును గాక. స్నేహితులారా, శుక్రవారం ఆరాధన ద్వారా దేవుని వాక్య జ్ఞానం కొరకై పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. ప్రార్థించడమని దైవ ప్రభా స్తోత్రాలు ఎంతగానో నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆగస్టు నెలలో మొదటి రోజున ఈ శుక్రవారం ఆరాధన కూడా మరొకసారి మీ పాదాలకు వచ్చిన మమ్మల్ని బలపరచండి ఆయన. మా హృదయ వాంఛలు తీర్చమని వేడుకుంటున్నాను. మీరు చెప్పారు ఆశల కారణం ఆయన తృప్తిపరుస్తాను అని చెప్పి మా ఆశ ఆత్మ సంబంధమైనదిగా మార్చండి. లౌకికమైనది, వస్తుపరమైనది, లోక సంబంధమైనది కాకుండా కేవలం ఆయన నిత్యమైన వాటిపైన మేము ఆసక్తిని కలిగి ఉంటే మాకు నేర్పించండి. ఈ సమయంలో మా అందరితో మాట్లాడండి. అయ్యో ఈ సేవకులను మార్పు చేసి మీరు ఈ స్వరాన్ని మాకు వినిపించమని మహిమ మీరే కోరుతున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు ప్రభునామమున మహిమ చెల్లిస్తున్నాను. మీ అందరికీ క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్నేహితులారా, ఈరోజు ప్రత్యేకించి మనం పాల్గొన్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభు రాకకు సంబంధించిన కొన్ని తలంపులను మనం ధ్యానించబోతున్నాం. ఒక ప్రశ్న మనల్ని అడగాలి. అదేంటంటే, యేసయ్య నిజంగా తిరిగి వస్తారా? యేసయ్య నిజంగా తిరిగి వస్తారా? ఆ మాట అడగడానికి నిజంగా మనం ఎంతమంది ధైర్యంగా ఉన్నాం మనల్ని అడగడానికి? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాము యేసయ్య మళ్ళా తిరిగి వస్తారు అని. అయితే ఈ మాట అడగడం తప్పు, లేక ఈ మాట అడగడం సరికాదు అనుకుంటే ఇంకొక మాట అడుగుదాం. మరి తిరిగి వస్తున్న యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? తిరిగి వస్తున్న యేసయ్యను ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు తన రాకడ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. యేసయ్య మందిరాయుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మళ్ళా వచ్చి నేరుడు స్థలంలో మీరు ఉండాలా నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ప్రభు చెప్పాడు, నేను మళ్ళా వస్తాను. ఎవరో మధ్యలో ఎవరో నాకు చెప్పలేదు. ప్రభువే స్వయంగా ఈ లోకానికి చెప్పారు, నేను మళ్ళా వస్తాను అని చెప్పేశాను. దేవదూతలు కూడా చెప్పారు, యేసు ప్రభు ఆరోహణ వెళ్తున్నప్పుడు గలిలయ మనుషులారా ఎందుకు ఆకాశం దగ్గర మీరు చూస్తారు? నజరేయుడైన యేసు ఏ రీతిగానైతే ఆయన ఆరోహణ అయ్యాడో అదే రీతిగా మళ్ళా వస్తారు. దేవదూతలు చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, దేవుని దూతలు గురించి చెప్పారు, అపోస్తలులు కూడా చాలా సందర్భాలు చెప్పారు. అసలు వారి సువార్తే అది పునరుద్ధానము, ప్రభు యొక్క రాకడ. ఈ రెండింటిని వారు వేరు చేసి ఎప్పుడు కూడా చూడలేదు. వారు వారి గురించి చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఎబ్రేలు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తుల ద్వారా రాకడికి సంబంధించిన ఆలోచన ఎంత చక్కగా అక్కడ తెలియజేశారో మనం చూస్తాము. 10వ అధ్యాయము 37వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఇంకా కాలము చాలా కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు అంటే యేసయ్య వచ్చేస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నారట? ఆలస్యం చేయకుండా వస్తున్నారు. ఆయన రావడానికి కాలం ఎంతుందంట? బహు కొంచెం కాదు. ఈ లోక కాలం కాదు, ప్రభు రావడానికి కాలం ఇంకా చాలా తక్కువ ఉంది, చాలా కొంచెం ఉంది. ప్రభు చెప్పారు, నేను వస్తున్నాను. దూతలు చెప్పారు, ఆయన అలాగే వస్తారు. అపోస్తలులు చెప్పారు, తన సమయం తక్కువగా ఉంది రాకడం. ఆయన త్వరగా వస్తారు, ఆయన ఆలస్యం చేసేవాడు కానీ కాదు. అయితే పిల్లల దేవుడి యొక్క వాక్యము ప్రభు రాకడం గురించి చాలా గట్టిగా చెప్తూ ఉంటే సంఘములో చాలా మంది అట
క్రైస్తవ సంఘంలో భిన్నమైన స్వభావాలతో జీవిస్తున్నారు. రకరకాల స్వభావాలు. వారి స్వభావాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. పేతురు ఈ పత్రికలో 3వ అధ్యాయంలో 3 వ్యక్తులు 3 స్వభావాలతో ప్రభు రాకడ సమయంలో జీవిస్తూ ఉంటారట. ప్రభు వస్తున్న దినాల్లో సంఘంలో ఉండి 3 రకాలైన భిన్న స్వభావాలతో జీవించే వారిని పరిచయం చేస్తూ 3వ వచనంలో వారికి ఏమని పేరు పెట్టారంటే అపహాసకులు అని పేరు పెట్టారు. అపహాసకులు. ఇదే 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమని పేరు పెట్టారంటే నిర్లక్ష్యం కలిగినటువంటి వారు. ఇదే అధ్యాయం 12వ వచనంలో వారు ఎవరంటే నిరీక్షణ కలిగినటువంటి వారు. ఒకరు అపహాస్యములు, 2 నిర్లక్ష్యం కలిగిన వారు, 3వది నిరీక్షణ కలిగినటువంటి వారు. ఈ 3 కూడా సంఘంలోనే ఉంటారు. ఈ విషయంలో రాకడకు సంబంధించినటువంటి విషయం, ప్రభు రాకడకు సంబంధించినటువంటి ఆలోచనను జ్ఞాపకం చేసుకునే విషయంలో మీరు ఎలాగే ఉంటారు. మీరు చూడండి, సంఘంలో చాలా మంది ఉంటారు, కానీ ఒక్కొక్కరితో ఒక స్వభావం కదా. అందరిది ఒకే ఒక స్వభావం కాదు. కొంతమంది మాట ముందుగా ఉంటుంది, కొంతమంది మాట ముందుగా ఉండకపోతుంది, కొంతమంది పైకి చక్కగా కనిపిస్తారు, కొంతమంది అంత కనిపించకపోవచ్చు, కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోకపోవచ్చు, కొంతమంది వెంటనే లోపడతారు, కొంతమంది లోపడకపోవచ్చు. ఇట్లా రకరకాల స్వభావాలు కలిగి ఉంటున్నారు. అలాగే రాకడ విషయంలో కూడా మనుషులు వేరైపోతున్నారు, స్వభావ రీత్యా వేరైపోతున్నారు. అందులో 3 స్వభావాలను ఇక్కడ పేరుగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఇక ఈరోజు మనం ఒక స్వభావాన్ని గురించి నేర్చుకుంటాం. అదేంటంటే ప్రభు రాకడ దగ్గరగా ఉన్నటువంటి దినాలలో మనుషులు ఎలా ఉంటారంటే అపహాసకులుగా ఉంటారు. అపహాసకులుగా ఉంటారు. రోజులో చదువుతున్నాం, అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వర్గీయ దురాశల చొప్పున నడుచుకోవచ్చు. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమయ్యేదో పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభంలో ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుకోవాలని మొదట మీరు తెలుసుకోవాలి. ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అపహాసకులు బయలుదేరుతారు, ఎగతాళి చేసేవారు బయలుదేరుతారు, అనేక రీతులుగా ఎవరిని నిందించి వారు బయలుదేరుతారు. వారు దేన్ని అపహాస్యం చేస్తారట, రాకడకు సంబంధించిన విషయాల్లో అపహాస్యం చేస్తారట. ఈ సంగతి మొదట తెలుసుకోవాలి. మీరు అనొచ్చు, అదే ఎవరండి దేవుడి వాక్యాన్ని అపహాస్యం చేసేవారు, ఎవరండి రాకడను అపహాస్యం చేసేవారు? పిల్లగా వారు పైకి కనిపించదు, కానీ వారి స్వభావం అని చెప్తుంది. మీరు రాకడను అంగీకరిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా అనే విషయం. కొన్నిసార్లు మనం కూడా అపహాస్యం చేసే వారి వస్తువులకు వెళ్ళిపోయి ఉన్నా కూడా ఆ సంగతులు మనకు తెలియదు. నేను రాకడను అపహాస్యం చేశాను, ఏ సాగులు కొన్నిసార్లు అలాగే చేశాను. ఎలా చేశాను దేవుడి వాక్యం చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. వేసేదిలాగా మీరు ఎందుకు రాకడను అపహాస్యం చేస్తాను అని అంటే జాగ్రత్తగా గమనించండి. రాకడకు సిద్ధపడడం కష్టం, కానీ అపహాస్యం చేయడం చాలా సులువైనది నేర్చుకుంటారు కదా ఎవరైనా సరే. ఏది సులభంగా ఉంటుందో దాన్ని నేర్చుకుంటారు. అందుకని ఏది సులువు, ఏదంటే అపహాస్యం చేయడం సులువు, ఎగతాళి చేయడం సులువు, ఏది చేయడం సులువు, కానీ రాకడకు సిద్ధపడడం చాలా కష్టం. ఎంతో క్రమశిక్షణ కావాలి, ఎంతో నిబద్ధత కావాలి, ఎంతో తీర్మానం కావాలి, ఎంతగానో వైరాగ్యంతో జీవించాలి. ఎన్ని పరిస్థితులు చేస్తున్నారట. అందుకని దీనికి సులువైన మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఏది సులువైన మార్గం అంటే ఇతరులను అపహాస్యం చేయడం చాలా సులువు. కొన్నిసార్లు మనం కూడా ఇతరుల మీద సెటైర్స్ వేయడం ఎంత ఈజీగా వేసేస్తామో, కానీ మనం వేసినంత ఈజీగా జీవించడం కష్టం కదా. ఒకవేళ నువ్వు అలా జీవిస్తావని అడిగితే మౌనం అయిపోతాం, మనం చాలా మౌనం అయిపోతాం. ఇక్కడికి వచ్చి బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా తప్పు బైబిల్ చదివితే మన తర్వాత వాళ్ళని కలిసినప్పుడు నువ్వు తప్పు చదివేవాడు కొంతమంది సెటైర్ వేస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి చదివితే తెలుస్తుంది కదా, ఇక్కడికి వచ్చి చదివితే తెలుస్తుంది. కొంతమంది మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి భయపడుతూ ఉంటారు, వాళ్ళు చూసి మనం నవ్వుతూ ఉంటారు. ఒకసారి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా. కనుక ఏది అంత కష్టం, ఏది అంత సులువైంది కాదు. ఏది జీవించడం, సిద్ధపడడం, ప్రభు కొరకు బ్రతకడం అనేది అంత సులువైంది కాదు. కానీ జీవిస్తున్న వారిని అపహసించడం అనేది, ప్రభు మాటలు ఎగతాళి చేయడం అనేది, దేవుడి బిడ్డలను వేడి చేయడం అనేది చాలా చాలా సులువు. కాబట్టి దయచేసి ఈ అపహాస్యం చేసేటువంటి స్వభావాలు కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, పూర్వం నుండి ఉన్నాయండి.
పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన. కీర్తనకారుడు తన బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు. 119వ కీర్తన 51వ వచనాన్ని చదువుకుందాం. 51. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించి ఎక్కువ అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగిపోయినాను. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, నేను ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాను ప్రభువా. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకుంటూ వాక్యంలో జీవిస్తూ ఉన్నానో నన్ను అపహాస్యం చేస్తూ ఉన్నాను. ఇంకా బతుకండి, ఏం వాక్యం బాగా తెలుసండి, ఏం పెద్ద ప్రసంగికుడు అండి, ఈయన సేవకుడు అయిపోయాడండి, రకరకాల అపహాస్యాలు. కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా అయినా సరే నేను ఈ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు నన్ను అపహసిస్తున్నారు అంటే, ఇదిగో వాక్యం అంటే ఇష్టపడుతున్నాను కదా. ఎందుకు అపహసిస్తున్నారు అంటే, ఇదిగో వాక్యాన్ని కలిగి జీవిస్తున్నాను కదా, వాక్యం పట్టుకున్నాను, మాట్లాడితే వాక్యం అంటున్నాను, వాక్యంలో వచ్చి మాట్లాడుతున్నాను, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాను, అందుకే నన్ను అపహాస్యం చేస్తున్నాను. నేను వాక్యం లేకపోతే మాట్లాడండి, నేను బైబిల్ ఫ్రెండ్స్ కోట్ చేస్తూ ఉంటాడండి, ఎక్కువగా వాక్యం మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లాంటి అనుభవాలు మనకు ఎదురై ఉంటాయి. అంత్య దినాల్లో అనుకున్నారు, ఎందుకంటే వారు దేవుని మాటను అపహాస్యం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లోక పాపం మోసుకొని దేవుని మొదటిగా ఈ లోకానికి వచ్చారు. యేసయ్య ఈ లోకానికి రానట్లయితే కనుక మన జీవితాలు ఎంత దుర్భరంగా, ఎంత శాపగ్రస్తంగా ఉండేదో మనందరికీ తెలుసు. యేసయ్య ఆ శిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు ఎన్ని ఎన్నికలు, ఎన్ని అపహాస్యాలు. యేసయ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉంటే ఈ క్రిందున్నటువంటి వారు గుండెలు బాదుకుని తమ పాపాలు ఒప్పుకోవడానికి బదులుగా తమ కొరకే బలి అయిపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడానికి బదులుగా యేసయ్యని వేడి చేస్తూ అంటారు, నిజంగా దేవుని కుమారుడు అయితే పైన దిగింది నీకు మేము నమ్ముతాను. ఎంత వేదన దేవుని బిడ్డగా. ఎగదాడి అనేది, అపహాస్యం అనేది దేవుని కుమారుడికే అది తప్పలేదు. ఆయన ఎంతగానో వేడి చేయబడ్డారు, ఎంతగానో అపహాస్యించబడ్డారు. యేసయ్య ఏది చేసినా అపహాస్యం చేసేవాడు. యేసయ్య ఎవరితో మాట్లాడి, ఎవరితో కూర్చుని, ఎవరితో భోజనం చేసినా అపహాస్యం చేసేవాడు. యేసయ్య బోధిస్తూ ఉంటే అపహాస్యం చేసేవాడు. యేసయ్య స్వస్థతలు చేస్తుంటే అపహాస్యం చేసేవాడు. యేసయ్య దయ్యాలు వెళ్ళగొడుతుంటే అపహాస్యం చేసేవాడు. యేసయ్య వస్తుంటే అపహాస్యం చేసేవాడు. అనేకమైనటువంటి ఎడతాళలో అందరినీ యేసయ్య తన చిత్తాన్ని నెరవేరుస్తూనే వచ్చాడు. దేవుడా దయచేసి మర్చిపోదు, మన చేతిలో అనేకమైన మాటలు వినపడుతున్నాయా, కుంగిపోవద్దు. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము, రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాము. చాలా మంది గురించి అనేకమైన పుకార్లు పుట్టిస్తూ ఉండొచ్చు. మన భక్తి గురించి, మన ప్రార్థన జీవితాల గురించి, మన విశ్వాసాల గురించి, మన కుటుంబాల గురించి, లేక మన ఆత్మీయత గురించి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కుంగిపోవద్దు. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనము రాకడ దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ అది సమీపంగా ఉంది అనే విషయాన్ని పెట్టుకోవాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 32వ వాక్యంలో పౌలు గారు తన అనుభవాన్ని చెప్తా ఉన్నారు. 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుద్ధారణ గురించి వారు వినప్పుడు కొందరు అపహాస్యం చేసి, మరికొందరు ఇది గురించి నేను చెప్పినది ఇంకొకసారి విందుము అని అన్నారు. మృతుల పునరుద్ధానం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మృతులైన వారు తిరిగి లేస్తారు. అది ఇప్పుడు ప్రభు రాకడ వచ్చినప్పుడు, అంటే ప్రభు రాకడ గురించి బోధిస్తూ ఉంటే కదా అనేకులు అపహాస్యం చేశారట, అనేకులు అపహాస్యం చేశారు. దేవుని బిడ్డగా చాలా సార్లు మనం చూస్తూ ఉంటారు, వాక్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటారు, వాక్యం చెప్పే మాస్టర్ని కూడా అపహాస్యం చేస్తూ ఉంటారు, సెటైర్స్ వేస్తూ ఉంటారు. ఒకసారి నేను ఒక ఫాస్టింగ్ ప్రేయర్స్, అక్టోబర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చెప్తూ ఉంటాయి. అక్కడ వాక్యం చెప్పడానికి ఒక ఊరు వెళ్తున్నాను. నాకు అడ్రస్ తెలియదు, ఆ పాస్టర్ గారు అని చెప్పాను. అయితే బస్ అయిన తర్వాత నేను వాళ్ళ మృదుల నుంచి పాస్టర్ గారు ఇట్లా అంటే వాళ్ళంటే వాళ్ళంటే ఏ పాస్టర్ గారు అని నేను ఆయన పేరు చెప్పాను. ఆయన పేరు చెప్తే వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, ఆయన కళ్ళతో బయట నుంచి చూస్తారే ఆ పాస్టర్ గారా అంటే ఆ స్పెట్స్ తీసుకొస్తారు, పైనుంచి చూస్తారంట.
ఆ పాస్టర్ గారు వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే కళ్ళు పై నుంచి చూస్తారు ఆ పాస్టర్ గారు. ఏమవుతుంది అంటే చాలా సెటైర్స్ అన్నమాట. విశ్వాసం మీద మాత్రమే కాదు, సేవకుల మీద కూడా. ఎందుకంటే దేవుడి మీదే వేశారు కదా, అపాస్యం దేవుడికే చేశారు. దేవుడిని నిందించిన కారణం విషయం యేసు ప్రభువు మంచిగా భోజనం చేశారట. అంటే ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఆయన ఎంత మనకి తెలియదు కానీ ఆయన తిరిగిపోతూ అని పేరు పెట్టేశారు. ఏసైకి ఏమని పేరు పెట్టారు అంటే తిరిగిపోతూ. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఏమి తినేవాడు కాదు, అంటే అసలు తినడు అని పేరు పెట్టేశారు. తింటే ఒక సమస్య, తిరిగిపోతే మరొక సమస్య. ఏం చేయాలి? తినాలో వద్దు. చాలా చోట్ల అడుగుతారు, భాస్కర్ బాగా తింటారు కదండి అంటే ఏంటి? భాస్కర్ తిందా బాగా తింటారండి. భాస్కర్ తినకపోతే మీరు అసలు తినండి, భాస్కర్ బాగా తింటారు కదా. చాలా సమస్యలు. ఎట్లా ఉండాలి? ఇట్లా ఉంటే ఇదొక సమస్య, ఇట్లా ఉంటే ఇదొక సమస్య. కానీ ఒక మాట గమనించండి, ఎటుపోయినా ఎట్టాలు చేసే పరిస్థితులు వచ్చినాయి అంటే మనం చివరి నాలుగు రాకడ దగ్గరగా ఉన్నాం. అందుకని మనుషులు అపహాస్యం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఒకరిని నిందించడానికి, ఒకరి మీద అబద్ధాలు వేయడానికి, ఒకరి మీద ఏదో ఒకటి నేరారోపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కేవలం పేదగా చెప్పిన కాలంలో మాత్రమే కాదు, ప్రస్తుత రాకడ దినాలు మరీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కనుక ఇది ఒక హెచ్చరిక. అందుకే 3వ వచనంలో 4వ వచనంలో ఆఖరి మాట, మొదట మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రహించవలసిన సత్యం ఇది. ఎవరు అపహాస్యులు అంటే బైబిల్ చెప్తాము 3వ వచనంలో వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. అపహాస్యులు ఉన్నటువంటి ఒక బుద్ధి ఏంటంటే వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే స్వకీయ దురాశలు, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. అంతే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. అందుకని దేవుడు రాకడ గురించి వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. స్నేహితులు ఒక విధంగా దీనిలో సీక్రెట్ ఏంటంటే వాళ్ళు ఎందుకు రాకడ గురించి వాళ్ళు దూషిస్తారు, యజ్ఞం చేస్తారు అంటే వాళ్ళు రాకడకు సిద్ధపడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే రాకడ కనుక వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలి, వారి పద్ధతులు మార్చుకోవాలి, వారి యొక్క జీవిత విధానం మార్చుకోవాలి. కనుక మార్చుకోవడానికి వారికి ఇష్టం లేదు కనుక రాకడనే వారు అపహాస్యం చేయడం ప్రారంభిస్తున్నారు. రాకడనే అపహాస్యం చేయడం. మీకు ఆ బయట అర్థమైందా? వాళ్ళు ఎందుకు రాకడ అపహాస్యం చేస్తున్నారు అంటే వారు రాకడకు అంగీకరిస్తే వారి జీవితం మార్చుకోవాల్సి వస్తుంది కనుక, వారి ఇష్టాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది కనుక. మీరు ఎప్పుడైనా గమనించండి, నువ్వు వాక్యాన్ని అంగీకరించావంటే కనుక నీ ఇష్టాన్ని విడిచిపెట్టాలి. మన ఇష్టాన్ని మనం విడిచిపెట్టాలని మనం ఇష్టపడడం, అవసరమైతే వాక్యాన్ని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే స్వకీయ దురాశలు అంటే వారు ఇష్టం వచ్చినట్లుగా, అందుకే మీరు చూడండి, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దేవాలయానికి వస్తారు. ఎవరి టైం వాళ్ళది. ఎందుకంటే వారు వారి ఇష్ట ప్రకారంగా వస్తున్నారంటే దేవుని చిత్త ప్రకారంగా రావట్లేదు. దేవుని చిత్త ప్రకారం అయితే ఆరాధన సమయాన్ని ఉంటావు, ఆరాధన అన్నిటిలోనూ ఉంటావు, దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తావు, వాక్య ప్రకారంగా ఉంటావు, క్రమంగా ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నావు అంటే నువ్వు నీ సొంత దురాశ, నీ సొంత ఆలోచన ప్రకారంగా, నీ ఇష్టం ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు. స్నేహితులు దయచేసి మర్చిపోవద్దు, మన జీవితాన్ని మార్చుకోవడానికి మనకి ఇష్టం లేనప్పుడు మనం దేవుని ప్రార్థన అపహాస్యం చేస్తాం. నాకు వస్తుంది ప్రభు చేస్తాడు ఏంటి? ప్రభు ఎందుకు వస్తారు? అసలు వస్తారని గ్యారెంటీ ఏముంది? ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉండాలంటే వారికి తమ జీవితాలు మార్చుకోవడం ఇష్టం లేదు, వాళ్ళ అలవాట్లు మార్చుకోవడం ఇష్టం లేదు, వాళ్ళ పద్ధతులు మార్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. స్నేహితులుగా మనం మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం వాక్యం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా దేవుని చిత్తంలో మనం జీవిస్తూ ఉంటే కనుక దేవుని మాట మనకు ఎంత ఇష్టంగా ఉంటుంది, ఎంత ఇష్టంగా ఉంటుంది. బైబిల్ శ్రమిస్తుంది, ఒకడు నన్ను ప్రేమించి నేను నా ఆజ్ఞను ఇదిగో ప్రభు వస్తున్నారు అని సిద్ధపడాలని ఒక ఆజ్ఞ. అందుకని బైబిల్ శ్రమిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వముందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునేవారు.
ఆ విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. ఏంటి ఆజ్ఞ? సిద్ధంగా ఉంటాను. నేను వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి ప్రియదేవుడా, దేవుడి రాకడ సమీపంగా ఉన్నప్పుడు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే విచ్చలవిడిగా ఉంటాయి. అంటే ఒక క్రమం లేకుండా ఉంటాయి. వారి ఆలోచనలు, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి నడవడిక వారి ఇష్టానుసారంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద గుర్తు. దయచేసి అదే సమయంలో మనం పరీక్షించుకోవాలి. వాక్యం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, ప్రభు రాకడ పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, దేవుడి యొక్క రాకడ వచ్చి ప్రకటించే శాంతుల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, సంఘం పట్ల, సంఘంలో జరుగుతున్న ఆరాధన పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం. మన వాక్యాన్ని వింటున్నాము, సెలెక్ట్ చేసుకుంటున్నామా? ఆరాధనలు జరుగుతున్నాయి, సెలెక్ట్ చేసుకున్న ఆరాధనకు వస్తున్నామా? అయితే మనం మన స్వకీయ దురాశలు జీవిస్తున్నాం. మనకి ఏది అనిపిస్తుందో అది చేస్తున్నామంటే, ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటున్నామంటే అది సరైనది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూదా పత్రిక పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యూదా పత్రిక 17 మరియు 18 వచనాలు. అయితే ప్రియులారా, అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అపహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వము మీతో చెప్పిన మాటలను ఇక్కడ ఆఖరి పత్రిక యూదా పత్రికలో కూడా రాయబడింది. ఏమని చెప్తున్నాడు అంటే, వీళ్ళగా అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశలు. ఈ అపహాస్యం చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భక్తిహీనులు. పైకి భక్తి పరులే, కానీ భక్తిహీనత వాళ్ళ లోపం ఉంది. భక్తిహీనత గుర్తేంటంటే వారికి శక్తి ఉండదంటే. భక్తి ఉంటుంది కానీ ఉండదు, శక్తి ఉండదు. శక్తి కలిగిన భక్తి అన్నిటికీ లోపడుతుంది, ఒక దేవుడికి లోపడుతుంది. అదే శక్తి లేని భక్తి దేవుడికి తప్ప అన్నిటికీ లోపడుతుంది. దేవుడికి తప్ప అన్నిటికీ లోపడుతుంది, అన్నిటినీ అంగీకరించేస్తుంది, అన్నిటినీ అనుసరించేస్తూ ఉంటుంది. నిజంగా మన భక్తిలో శక్తి ఉంటే దేవుడి తప్ప మన దేన్ని మనం అనుసరించాలి. దేవుడి మాట తప్ప ఏ మాట మన జీవితంలో విలువైనదిగా మనం భావించము. ప్రభు రాకడ దినాల్లో ఏమైపోతుందంటే అపహాస్యులు బయలుదేరుతారు. ఎందుకు అలా బయలుదేరుతారు అంటే వాళ్ళ నిజమైన జీవితమే దానికి కారణము. ఎందుకు అలా అవుతారంటే భక్తి అంటే అందుకు కారణం. మనం ఒకటి అపహసిస్తున్నాము అంటే మనకు అన్నీ చెప్పేస్తున్నాం, నేను భక్తిహీనతలో ఉన్నాను. భక్తి లేనప్పుడే అపహాస్యం చేసే మాటలు, భక్తి లేనప్పుడే దేవుడి మాటలను వ్యతిరేకించేటువంటి పరిస్థితులు, భక్తి లేనప్పుడే రాకడను వ్యతిరేకించే ఆలోచన మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. కానీ ఎవరండి అపహాసులు? తమ జీవితాన్ని మార్చుకునేటువంటి వారు. ఎవరండి అపహాసులు? విచ్చలవిడితనాన్ని కలిగినటువంటి వారు. ఎవరండి అపహాసులు? భక్తిహీనులు. భక్తిహీనులు పేరుకు మాత్రమే భక్తి, కానీ లోపల శక్తి లేదు. లోపల శక్తి లేదు. నా భక్తిలో శక్తి లేదు అని నాకు అర్థం కావడానికి చిన్న మాట చెప్తాను. నేను సమయానికి లేవలేక అది మన బలహీనత. మీరు ఎప్పుడైనా నేను ఆఫీస్కి లేట్గా వెళ్ళారా? మీరు చేసే కార్యాలు లేట్గా, మీకేదో మనం ట్రైన్కి లేట్గా వెళ్ళామా? ప్రయాణం చేయడానికి స్టేషన్కి లేట్గా వెళ్ళామా? మరి ఎందుకు మనము దేవుడి కార్యాలను చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాం, చాలా ఆలస్యంగా. ఎప్పుడు కూడా మనకి ఏమీ అనిపించదే. ఎందుకు దాని గురించి ఆలోచన మనకు రావడం లేదు అంటే శక్తి లేదు, శక్తి లేదు. నేను సరిగ్గా లేదు, ఈ సరిలేదాన్ని సరి చేసుకోవాలి, సరి చేసుకునే శక్తి మనకు లేదు. కానీ అంతే దినంలో అపహాస్యం లక్షణం భక్తిహీనత ద్వారా మన అపహాస్యం చేస్తూ ఉంటారు. భక్తిహీనత సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం గమనించండి జాగ్రత్తగా. అహంకారి గరిష్ఠుడికి అపహాస్యుడని, అపహాసకుడు అనేది ఎవరికి పేరంటే గర్విష్ఠులకు పేరు అపహాసకుడు. ఇంకా చెప్పాలి, అపహాసకులు ఎవరు అంటే గర్విస్తున్నారు. గర్విస్తున్నారు ఎందుకని అపహసిస్తున్నావు అంటే గర్వం.
అంటే గర్వం అనేది తిరుగుబాటు స్వభావం. తిరుగుబాటు స్వభావం. దేని మీద తిరుగుబాటు? దేవుడి మీద. దేని మీద తిరుగుబాటు? దేవుడి యొక్క మాట మీద. దేని మీద తిరుగుబాటు? దేవుడి యొక్క ఆలోచన మీద. దేవుని యొక్క తిరుగుబాటు దేవుని యొక్క ఉద్దేశాల మీద తిరుగుబాటు. నిజంగా భక్తిహీనత అనేది అపహాస్యం యొక్క లక్షణము, విచ్చలవిడితనం అనేది అపహాస్యం యొక్క లక్షణము, సరిదిద్దబడిన జీవితం అపహాస్యం యొక్క లక్షణము, గర్విష్ఠులుగా ఉండటం అనేది అపహాస్యం యొక్క లక్షణం. వీళ్ళగా గర్విష్ఠులుగా ఉంటుందని గమనించారు. దేవుని చేతి క్రింద ఈయన మనసు తగ్గించుకోవాలి, వ్యక్తులుగా చేసుకోవాలి. గర్వించడానికి ఏముందండి మనలో? మనకు కలిగినది ఏదైనా మనదా? మనల్ని కానప్పుడు మనం ఎలా గర్విస్తూ ఉంటాం? స్నేహితులు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వచ్చి ఎవరైనా నిజంగా మనం ప్రయోగించారా, మాకు ఎంత చక్కగా ప్రయోగించారంటే మీరు మీకున్న జ్ఞానం ఎంత గొప్పది, మీ వల్ల సాటిస్ఫాక్షన్ బాగా పనిచేస్తుందని ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉంటే, అవును నా వల్ల జరిగింది అని చెప్తారా మీరు? నాకు దీనికి అసలు సంబంధం లేదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? నేను శాఖలు ప్రయోగించినట్టు రాకెట్ ప్రయోగించినట్టు అంత జ్ఞానం నాకు డిపార్ట్మెంట్ నాకు కాదు. మీరు అంగీకరిస్తారా లేదా? లేక నేనే దాన్ని పాడమని ఒప్పుకుంటారా? అవకాశం లేదు కదా. కానీ గర్విష్ఠులు ఏం చేసుకుంటారంటే అంత తమ వల్లే జరిగింది, తమది కాని ఘనతను తాము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతరులు బలహీనంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని చెప్తా ఉన్నారు, దుష్టుడే గర్విష్ఠుడు అపహాస్యుడిగా ఎంచబడుతూ ఉంటారు. కనుక స్నేహితులారా, అపహాస్యం చేయడం అనేది రాక దినాలు సంఘంలో ఇలాంటి వారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉంటారు అనేది అర్థం. ఒకవేళ నాలో ఉంటేమో ఎలాంటి నాలుగు లక్షణము, నేను నా ఇష్టాన్ని జరిగిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడతాను అనుకుంటున్నానేమో, నేను అపహాస్యం చేస్తున్నాను. నా భక్తిలో శక్తి లేకుండా జీవిస్తూ నేను ప్రభు రాకడకు సిద్ధపడుతున్నాను అనుకుంటే నేను అపహాస్య కోవలోకి వెళ్తాను. నేను దేవుని మాటలు లెక్క చేయకుండా, దేవుని యొక్క కట్టడాలను లెక్క చేయకుండా, దేవుని యొక్క ఆలోచనలు లెక్క చేయకుండా గర్వంతో నేను జీవిస్తూ ఉంటే కనుక అపహాస్యుల యొక్క కోపంలోకి వెళ్తాను నేను. దయచేసి ఎన్నడూ మర్చిపోకూడదు. నేను ఇప్పుడు నోటితో అపహాస్యం చేయలేదని అనవచ్చు, కానీ ఈ మాటలు మనం రుజువు చేస్తున్నాయి. మనం కూడా ఆత్మలోనే ఉన్నాము. అలాగే వీళ్ళు అంటారట, రాసిన 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన రాకడకు వచ్చిన వాగ్దానం ఏమాయనో, ఇదిగో నేను వస్తున్నానని ప్రభు చెప్పారు కదా, మరి ఆ వాగ్దానం ఏమైపోయింది? ఈ సృష్టి ప్రారంభించిన మొదలుకొని ఇప్పుడు వరకు అలాగే ఉంది కదా. సూర్యుడు నార్మల్గానే ఉదయిస్తున్నాడు, చంద్రుడు నార్మల్గానే వస్తున్నాడు, నక్షత్రాలు అలాగే కూడా నార్మల్గానే ఉంటాయి, సముద్రాలు అలాగే ఉంటాయి, భూమి అలాగే ఉంది, సీజన్స్ అలాగే వస్తున్నాయి. ఏమి మార్పు లేదు కదా. మరి దేవుని వాగ్దానం ఏమైపోయింది? మనకు కూడా అనిపిస్తుంది, నిన్న బాగానే ఉంది, ఈరోజు కూడా బాగానే ఉంది, రేపు కూడా బాగానే ఉంటుంది మన ఆలోచన. నిన్న రాలేదు కదా, ఈ రోజు నీకు అయ్యే వాడు కూడా రాలేదు కదా, రేపు అలాగే ఉంటుంది బహుశా. అపహాస్యం యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని వాగ్దానం ఏది చూపించదు. ఆయన మాట నెరవేర్పు ఎక్కడ ఉంది అసలు? దేవుడి చెప్పింది ఎక్కడ నెరవేర్చబడింది అసలు? సృష్టి చూడడానికి ప్రారంభం చాలా ఉంది కదా, ఏ మార్పులు లేవు కదా. ఇంకెందుకు కంగారు పడుతున్నారు? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరేదో చేయబోతున్నారు అనుకుంటున్నారా? మీరు అంతా తప్పు చేస్తున్నారు. ఎంకాలు చేస్తున్నారు మాస్టర్. ఎందుకంటే వారు ప్రతి విషయాలు మర్చిపోయారు. అందులో ఒకటి ఏంటంటే, ప్రారంభం నుండి సృష్టి అలాగే లేదు. ఆదికాండం 6:7 అధ్యాయం చదివితే భూమిని దేవుడు శపించాడు, భూమి మీద దేవుడు జలప్రళయం కల్పించాడు, భూమి అంతటి కూడా క్లీన్ చేసేసాడు, అంతటి నాశనం చేసేసాడు. అంటే దేవుని యొక్క సృష్టిలో దేవుని కోపం అనేది తీర్పు రూపంలో వచ్చి వారందరినీ నశనం చేసింది. ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, ఎందుకు మర్చిపోతున్నారు? సునామీలు వస్తున్నాయి, ఎందుకు మర్చిపోతున్నారు? భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు మర్చిపోతున్నారు? ఎన్నడూ మనం ఊహించినటువంటి తెగుళ్ళు వస్తున్నాయి, ఎందుకు మర్చిపోతున్నారు? భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎందుకు మర్చిపోతున్నాం? ఇక్కడ అనుకుంటున్నాను, ఏ వాగ్దానం ఏమైతే అంత బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది కదా. దేవుడి కదా నీవు నేను క్రమపడుతున్నాను తప్ప దేవుడి తన వాగ్దానం నెరవేర్చుకోవద్దు. ఇచ్చిన సమయం ఇంకా వచ్చినప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నారు, త్వరగా రాబోతున్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకు ఒక మాట ఉంది. వాళ్ళు ఏమంటారంటే, సృష్టి మొదలుకొని
అంతా అలాగే ఉంటుందా, అంతా అలాగే ఉంటుందా? ఎప్పుడైనా గమనించింది, నీవు నేను కాలానికి వద్దు దేవుడు కాదు కదా. మనం కాలంలో జీవిస్తున్నాం, దేవుడు కాలాన్ని నిర్ణయిస్తాడు. ఆయన కాలంలో జీవించు. దేవుడు కాలానికి బంధించబడే వాడు కానే కాదు. నీవు నేను అనుకుంటున్నట్టుగా, క్యాల్కులేట్ చేస్తున్నట్టుగా, అయ్యో ఇంత కాలం అయిపోయింది కదా, నీకు నాకు ఇంత కాలం. కానీ దేవుడికి కాలంతో సంబంధము లేదు. కాలంలో కాలంలో దేవుడు 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 చేసే దేవుడు, కాలంతో ఆయన సంబంధం లేదు. కాబట్టి ప్రియ దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, మనము అంత్య దినములలో ఉన్నాము అనడానికి, రాకడ సమీపంగా ఉంది అని చెప్పడానికి ఒక సూచన ఏంటంటే, ఇదో అపహాస్యం అంటారు. వారు దేన్ని అపహసిస్తారు అంటే దీన్ని రాకడనే. రాకడే వర్తమానాన్ని, రాకడకు సిద్ధపడే విశ్వాసులను, రాకడకు సిద్ధపరుస్తున్న సేవకులను, రాకడకు సిద్ధపరుస్తున్నటువంటి సంఘాలను వారు అపహాస్యం చేస్తూ ఉంటారు. వాళ్ళను నిరుత్సాహపరచడానికి, వేరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరంటే అపహాస్యం చేసే వారిని దేవుడు ఉపేక్షిస్తాడా? ఎన్నడూ కానీ కాదు. చూడండి, దేవుడు 2వ గ్రంథము 36వ అధ్యాయము, దేవుడు 2వ గ్రంథము 2 Chronicles chapter 36 verse 16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, వీరి నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చింది. అది సరిస్తుందండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తున్నారట, వాక్యము తృణీకరిస్తున్నారట, ప్రవక్తలను బాధ పెడుతున్నారట. ఇవన్నీ చేస్తుంటే నివారింప శక్యము కానటువంటి దేవుని యొక్క కోపము, అనగా ఎవరు కంట్రోల్ చేయనటువంటి దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చిందంట. అంటే అపహాసములు దేవుని కోపానికి తప్పించుకుంది, ఎన్నడూ తప్పించుకోలేదు. అన్నాడు నోవహు ఓడ నిర్మిస్తూ ఉంటే, వాహుని ఎంత అపహాస్యం చేస్తున్నాడండి, ఆయన కొడుకులను ఎంత అపహాస్యం చేస్తుంటాడు, ఆయన భార్యను కొరటను ఎంత అపహాస్యం చేస్తుంటాడు. ఇన్ని అపహాస్యాల మధ్య నోవహు రక్షణ కోరుకోలేదు, వాడు నిర్మించిన ఆపలేదు. నోవహు ఒకవేళ ఓర్చుకుంటొచ్చేమో, మన కొడుకులకు ఓర్చుకోవచ్చు కదా, కానీ మనం ఓర్చుకున్నారు కదా. వాళ్ళు ఓర్చుకున్నారు. ఎంతగా ఓర్చుకున్నారు అంటే, జలప్రళయం రాకముందు వారందరూ గోడలోకి ప్రవేశించే వరకు కూడా అపహాస్యం పొందుతూనే ఉంటారు. మరి చివరికి ఏమైంది? అపహాసించిన వాళ్ళు ఒక్కడు కూడా గోడలో ప్రవేశించారు, నశించిపోయారు. ఎవరు నివారించలేకపోయారు దేవుని తీర్పును, అడ్డుకోలేకపోయారు దేవుని తీర్పు. దేవుడుగా అపహాస్యం అనేటువంటి స్వభావం మనలో చివరి దినాల్లో ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఇతరులను నిందించడము, ఇతరుల మీద మనము అనేక మాటలు ఉపయోగించడము, ఇతరులను బాధ పెట్టే రీతిగా, ఇతరులను న్యాయపరిచే రీతిగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని సాములకు వ్యతిరేకంగా, రాములకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఇస్తున్నప్పుడు అనుకుంటా ఉన్నారు. దేవుడి తీర్పు తప్పించుకోలేరు. అపహాస్యులు అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నారు, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చునే చోటను కూర్చోదు. ఎందుకు కూర్చోవద్దంటే, మీరు చూడండి, ఇతరుల మీద సెటైర్లు వేస్తూ నవ్వించే వాళ్ళకి ఎక్కువ మంది కూర్చుంటారు. నిజం మాట్లాడే వాళ్ళకి ఎక్కువ మంది ఉండరు. ఎక్కడ ఎక్కువ మంది కూర్చుంటారంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్స్ వేస్తూ నవ్విస్తూ మంచి జోయల్గా ఉండేటువంటి వాళ్ళ మీద ఎక్కువ మంది ఉంటారు. అని భవిష్యత్తుది రాకడ నమ్మనటువంటి వారితో ఉండదు, రాకడను ఎగతాళి చేసే వాళ్ళతో ఉండదు. ఈరోజు ప్రభు చేస్తాడా ఇలా మాట్లాడతారే వాడు అసలు నీ ఆత్మీయత చాలా నష్టాలు, నీ భక్తిగత చాలా నష్టాలు. నేను వచ్చి నేను స్థానంలో ఇక కాలము వచ్చుతున్న వాడు ఆలస్యం చేయగా వచ్చింది. కాబట్టి మనలో ఒకసారి చూసుకోవాలి. ప్రభా, ఈ కడవ దినాల్లో, ఆఖరి దినాల్లో, మీరు అతి త్వరగా వస్తున్నటువంటి చివరి దినాల్లో నేను ఆశీర్వాదం ఒకరి మాటను నేను అంగీకరించలేకపోతున్నాను.
మిమ్మల్ని నేను ఎదుర్కొనడానికి సిద్ధపాటు లేని పరిస్థితులకు వెళ్ళిపోయాను. నా స్వకీయ దురాశ నాకు ఏదైతే అనిపిస్తుందో అది చేస్తున్నాను. అంటే మీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను. పరీక్షించుకోవాలి, లేకపోతే నా జీవితాలు చాలా నష్టపోతాము. కనుక దేవుని వాక్య వెలుగులో నేను మనం ఎలా మనం చూస్తుందా దేవుడు మనం బలపరుచుకుంటాడు. ప్రార్థించండి. పరిశుద్ధులైన పాపని ప్రభావం చూస్తున్నాను ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. నా ఎదుట కానీ మీ ఎదుగుదలుగా నిద్రహంతులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి మా జీవితాలను మేము పరీక్షించుకోవడానికి ఈ వాక్యాన్ని మాకు అభివేక్షించుకుని తీసుకుంటాను. కానీ ఈ వాక్యంలో మాకు వివరించారు. అంత్యదినాలలో అపహాసులు వచ్చి అపహసిస్తారు. వారు తమ స్వకీయ దురాశలు చూపును నడుచుకుంటారు. రాకడ వచ్చిన వాగ్దానం ఏమాయను అని ప్రశ్నిస్తారు అని చేశారు. దేవా ఆశయం అనేది ఈ రాకడ దినాల్లో కూడా ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితుల మధ్యన ఆ సంఖ్యలో లేక ఆ గుంపులో అలాంటి స్వభావంలో ఉందామా అని చూసుకోవడానికి ఈ వాక్యాన్ని ఇచ్చారు. ఈ వాక్యాలను చూసుకుని వాక్యాన్ని ఇచ్చారు. మేము ఇష్టం ప్రకారంగా నడుచుకుంటున్నాము కనుక ఈ చిత్రంలో జీవిస్తున్నాము. కానీ మేము మీకు లోబడిన వారుగా మా జీవితాలను మార్చుకున్న వారిగా ఉన్నామా, లేక మీ వాక్యాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నామా? దేవా భక్తి స్థిరంగా బలంగా ఉన్నామా? భక్తి హీనత కలిగి శక్తి లేకుండా ఉన్నామా? కనుక దేవా ఒకవేళ మా జీవితాల్లో మా తండ్రి మేము ప్రభువా మీ చిత్తాన్ని తెలుసుకోకుండా, మీ ఆలోచనలు గుర్తెరగకుండా, మీ వాగ్దానాన్ని ప్రశ్నిస్తూ మమ్మల్ని మోసం చేసుకుంటున్నామా? దేవా మీ వాక్యాన్ని చూసుకోవడానికి నియమించాలి. వారందరినీ నియమించాలి. కాలంలో కొంచెంగా ఉంది, రాకడ సమయం అతి తక్కువగా ఉంది అని నేను చెప్తున్నాను కనుక ఇలాంటి సమయంలో ఎంత మెరుగుగా మేము ఉండాలి, ఎంత సిద్ధపాటు మేము కలిగి ఉండాలి. మా దృష్టి మాత్రమే ఎక్కడ ఉంచాలో మాకు నేర్పించండి అయినా, వైరాగ్యంతో జీవించుకున్నాము నేర్పించండి కనుక మీతో అంటుకట్టబడిన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దర్శించండి దేవా. ఈ వాక్యం మా హృదయాలు స్థిరపరచండి. వాక్యానుసారమైన ఫలితాలు మా జీవితంలో మేము చూడడానికి, తద్వారా మీకు మహిమ కలగడానికి సహాయం చేయండి ప్రభువా. అందరినీ ఆశీర్వదించండి తండ్రి. అందరినీ మీ కృప దయచేయండి ప్రభువా. వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. వారికి అవసరమైన ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో సమాధానం నెమ్మది దయచేయండి ప్రభువా. మా సంఘాన్ని సంఘ కుటుంబాలను దీవించండి ప్రభువా. ఎంతమంది అనారోగ్యములు చేత బాధపడుతున్నారు వారందరి స్వస్థతలతో వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రభువా గారిని దీవించండి తండ్రి. మంచి ఆరోగ్యంతో వారిని దీవించండి మా ప్రభువా. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ప్రెసిడెంట్ గారిని పిసిసి మెంబర్స్ మా ప్రభువా, యాక్సిస్ మెంబర్స్ డెలిగేట్స్ మా తండ్రి, అలాగే సిస్టర్ వారిని దీవించండి మా ప్రభువా. సంఘంలో జరిగిన పరిచయం దీవించండి తండ్రి. సంఘాన్ని ఆత్మలో బలపరచండి దేవా. ఐక్యతతో నింపండి మా ప్రభువా. పరిశుద్ధ సంఘముగా మా ప్రభువా మీరు నిలబడే సంఘముగా మీరు మార్చుకోవాలని వేడుకుంటున్నాము తండ్రి. సంఘక్షేమం ప్రార్థిస్తున్న వారందరినీ ఆశీర్వదించండి. మహిమ మీరు పొందుతున్నాము. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం అందరితో తోడైనటువంటి గాక. Al-Mamida